పథకాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం, భారీగా కేంద్ర నిధులు సాధించడం, రాయలసీమ, ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం, దీంతో పాటు ఏపీ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పొలాలకు సుజలాలు ప్రవహించడం, ఈ రెండు బృహత్తర లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకోనున్నాయి. దీనికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. గ్రామీణాభివృద్ధి, జలవనరులకు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల నుంచి రాష్ట్రానికి 10,000 కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో 10,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అలాగే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 14,100 కోట్లు అవసరమని ఇప్పటికే గుర్తించారు. కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ పథకం ద్వారా గరిష్ట స్థాయిలో నిధులు సాధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం నుంచి అందే ఈ ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించుకుని సత్వర ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక, వ్యవసాయ అనుబంధ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖలను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పలు అంశాలపై నేడు ఆయా శాఖలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి అందే నిధులు, చేపట్టే పనులపై ఈ భేటీలో పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుజలాం, సస్యశ్యామలం లేదా మరో పేరుతో ఏపీ వ్యాప్తంగా జల గలగలలు వినిపించేలా బృహత్తర ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిసింది. పరిపాలనలో సాంకేతికతను వినియోగించడం ద్వారా ఉద్యోగులపై పనిభారం తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఉన్నత స్థాయి అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. సాంకేతికతలో ఉద్యోగులకు సమర్థవంతమైన శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. శిక్షణ సమయంలో ఉద్యోగులు అందుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిరక్షించాలన్నారు. టెక్నాలజీని అధికారులు, ఉద్యోగులు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించాలని నిర్దేశించారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్ గా చంద్రబాబు అభివర్ణించారు. కృత్రిమ మేధను వినియోగించడం ద్వారా ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై మరింత దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఇక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ఇప్పటి వరకు 1,43,00,000 మంది ఈ సేవలను వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, రహదారులు, ఆర్టీఏ, అగ్నిమాపక శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఏపీలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవలే జిల్లా కమిటీల నియామకం పూర్తి చేసిన నాయకత్వం వాటికి దిశానిర్దేశం చేసేందుకు నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహిస్తోంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరినీ దీనికి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీనియర్ నేతలు పాల్గొంటారు. గత జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమవుతుంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేతల ఒత్తిళ్లు, పీజీఆర్ఎస్ లో వరుస ఫిర్యాదులతో ఒత్తిడి పెరుగుతుండటంతో బకాయిలను సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో గత జగన్ ప్రభుత్వంలో నియమితులై ఇప్పటికీ ఎండీసీలో కీలక హోదాలోనే కొనసాగుతున్న ఓ వైస్ ప్రెసిడెంట్, ఎండీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య ఆర్థిక అధికారి, ఫైనాన్స్, అకౌంట్స్ విభాగం చూసే డిప్యూటీ జనరల్ మేనేజర్, కంపెనీ కార్యదర్శి, ఆడిట్ విభాగం అధికారి సభ్యులుగా ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాలను ప్రైవేట్ కంపెనీ జేపీ వెంచర్స్ కు అప్పగించడానికి ముందు ఏడాదిపైనే ఏపీ ఎండీసీ నేతృత్వంలో ఇసుక నిర్వహణ జరిగింది. ఇందుకోసం ఏపీ ఎండీసీ జిల్లా, డివిజన్, మండలాల వారీగా ప్రైవేట్ ఏజెన్సీలు, సంస్థలను ఎంపిక చేసి వాటి ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహించింది. అప్పట్లో నాటి అధికార వైసీపీ నేతలు కొందరు తమ ప్రధాన అనుచరులు, బినామీలను ముందు పెట్టి ఇసుక కాంట్రాక్టులు తీసుకున్నారు. కొందరు నిజంగానే పారదర్శకంగా టెండర్లు దక్కించుకున్నారు. 2019 సెప్టెంబర్ నుంచి 2021లో ప్రైవేట్ ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చే వరకు ఏపీ ఎండీసీనే ఇసుక వ్యాపారాన్ని చూసుకుంది. ఈ సమయంలో వైసీపీ నేతలు భారీగా ఇసుక వ్యాపారాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అమ్మకాల్లో ఎండీసీకి డబ్బులు వచ్చాయి కానీ ఇసుక రవాణా చేసిన వారికి, కాంట్రాక్టులు చేసిన మరికొందరికి బిల్లులు చెల్లించలేదు. తమకు బిల్లులు చెల్లించాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. బిల్లులను ఎందుకు పెండింగ్ పెట్టారని హైకోర్టు పలుమార్లు చివాట్లు పెట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు సెటిల్ చేశారు. కానీ ఇంకా భారీగానే సెటిల్ చేయాల్సి ఉంది. ఇందులో నాటి వైసీపీ నేతలు, లోగడ కీలక ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన వారి ప్రధాన అనుచరుల బకాయిలు కూడా ఉన్నాయి. ఇసుక అమ్మకాలకు సంబంధించి పలువురిపై ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారు కోర్టుకు వెళ్లలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులు చెల్లించాలన్న ఒత్తిళ్లు రకరకాల పద్ధతుల్లో వచ్చినా స్పందించలేదు. ఇప్పుడు కొందరు వైసీపీ నేతలు తమకు తెలిసిన అధికారుల ద్వారా ఇసుక బకాయిల చెల్లింపు అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా ఈ అంశంపై ఏపీ ఎండీసీలోనూ కదలిక వచ్చింది. నాడు ఇసుక అమ్మకాల్లో ఏం జరిగిందో నిగ్గు తేల్చకుండా ఇప్పుడు ఆ బకాయిల చెల్లింపుపై అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి కావచ్చు. కారణం ఆయన మళ్లీ కాలేజీ విద్యార్థిగా మారారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్గా చక్కగా మెడలో ఐడీ కార్డు వేసుకుని పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దున్నే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మాసాచ్యూసెట్స్లోని కెనడా స్కూల్కు వెళ్లారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్ జేఎన్టీయూలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోనే హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయనున్నారు. ఆ కొన్ని రోజుల్లోనే క్లాసులు విని హోంవర్క్లు రాసి అసైన్మెంట్లు పూర్తి చేసి వాటిని క్లాసులో సమర్పించి ప్రఖ్యాత వర్సిటీ నుంచి సర్టిఫికేట్ అందుకోనున్నారు. వర్సిటీ నిర్వహించే లీడర్షిప్ 21th సెంచరీ అనే కోర్సుకు సంబంధించి కెనడీ స్కూల్ ప్రాంగణంలో క్లాసులు సోమవారం మొదలయ్యాయి. ఈ క్లాసులు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కోర్సు కోసం 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరందరితో కలిసి సోమవారం మొదలైన క్లాసులకు రేవంత్ హాజరయ్యారు. సీఎం పదవిలో కొనసాగుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక కోర్సు సర్టిఫికేట్ అందుకున్న సీఎంగా రేవంత్ రికార్డు సృష్టించనున్నారు. తొలి రోజు పరిచయ కార్యక్రమాల అనంతరం కోర్సులో భాగంగా అధికార విశ్లేషణ, నాయకత్వం అంశంపై తొలి సెషన్ ప్రారంభమైంది. ఉదయం 7ంటికే మొదలైన తరగతులు సాయంత్రం 6 దాకా కొనసాగాయి. కేస్ అనాలిసిస్ సహా వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో ప్రతినిధులు పాల్గొన్నారు. కోర్సులో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి కేస్ స్టడీలను విశ్లేషించి పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. ఆ తర్వాతే కోర్సు ముగుస్తుంది. ఆపై యూనివర్సిటీ నుంచి సీఎం రేవంత్ సర్టిఫికేట్ పొందనున్నారు. అనంతరం ఆయన అమెరికా నుంచి తిరిగి ప్రయాణమవుతారు. ఫిబ్రవరి 2 ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణలో నైనీ బొగ్గు గనుల టెండర్ వివాదంతో పాటు బడ్జెట్ సమావేశాలు, మున్సిపల్ ఎన్నికలు, ఇతరత్ర అంశాలపై చర్చించేందుకు సోమవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో 3 మంత్రులు సమావేశమయ్యారు. లోక్ భవన్ లో గవర్నర్ తేనేటి విందు అనంతరం ప్రజాభవన్ లో భట్టితో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. ప్రధానంగా నైనీ బొగ్గు గనుల టెండర్ వివాదంపై వీరు చర్చించినట్లు సమాచారం. నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో అవకతవకల నేపథ్యంలో సింగరేణి టెండర్లు రద్దు చేయడం, ఈ విషయమై కేంద్రం వేసిన సాంకేతిక కమిటీ అధ్యయనం జరిపి నివేదిక సమర్పించడం చర్చగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే నైనీ కోల్ బ్లాక్ వివాదానికి కారణాలేంటి, సైట్ విజిట్ నిబంధన ఏంటి, ఏ రాష్ట్రాల్లో సంస్థల్లో ఈ నిబంధన ఉంది అన్న విషయాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిణామాలపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. అలాగే కేంద్ర బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇక త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో ఇన్ఛార్జీలుగా మంత్రులు బాధ్యతలు అందుకున్న జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా వరుస బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కీలక నేతను విచారణకు పిలిచింది. ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సిట్ నోటీసులను సంతోష్ రావు ధృవీకరించారు. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని ప్రకటించారు. సిట్ ఎదుట విచారణకు హాజరు కావడానికి ముందు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, శ్రేణులతో సంతోష్ రావు సమావేశం కానున్నట్లు, అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా విచారించిన వారందరినీ ఉదయమే హాజరు కావాల్సిందిగా సూచించిన సిట్ అధికారులు సంతోష్ రావు విషయంలో మాత్రం భిన్నమైన సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఇతర పార్టీల నాయకులు, అధికారులు, మాజీ అధికారులు, సాక్షుల్ని కూడా నిర్ణీత తేదీలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ సూచించింది. కానీ సంతోష్ రావును మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. ఏ నెంబర్ను ట్యాప్ చేయాలనే ఆదేశాలు అప్పటి ఎంపీ సంతోష్ రావు నుంచే అందేవని గుర్తించినట్లు తెలిసింది. విచారణలో ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. సిట్ చీఫ్ గా ఉన్న వీసీ సజ్జనార్ నేతృత్వంలో విచారణ క్రమం, అడగాల్సిన ప్రశ్నలకు సంబంధించి దర్యాప్తు అధికారులు ఒక ప్రణాళిక, ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు.
ఇప్పటి వరకు మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ ఇప్పుడు సంతోష్ రావును విచారణకు పిలిచింది. దీంతో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సైతం నోటీసులు జారీ అవుతాయన్న ప్రచారం జరుగుతోంది. నైని బొగ్గుగని కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసుల డ్రామా ఆడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ప్రకటనలో విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరుతో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ అంతా ఒక అటర్ ఫ్లాప్ టీవీ సీరియల్లా సాగుతుందని ధ్వజమెత్తారు. అసలైన నిందితులను వదిలేసి కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నేతలను విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే వరుసగా బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై గవర్నర్కు వినతి పత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోష్ కు నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దృష్టి మళ్లింపు చర్య అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను హరీష్ రావును విచారించినా ఏమీ సాధించలేకపోయారని, ఇప్పుడు సంతోష్ ను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ నేతల కుంభకోణంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం నేడు కలవనుంది. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలను గవర్నర్కు అందించి సమగ్ర విచారణ జరిపించాలని కోరతామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ధృతరాష్ట్రుడితో పోల్చుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. రాజ్యాంగబద్దమైన హోదాలో ఉన్న వ్యక్తిని అగౌరవపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే స్పీకర్ నోటీసులు జారీ చేయాలని కోరుతున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని తాము స్పీకర్ ను కలిశామని తెలిపారు. అయితే యాదయ్య బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ తీర్పునిచ్చారని చెప్పారు. స్పీకర్ వ్యవహారం మహాభారతంలో ధృతరాష్ట్రుల్లా ఉందని విమర్శించారు. కళ్లెదుటే అన్యాయం జరుగుతున్నా ధృతరాష్ట్రుడు ఏమీ కనపడనట్లు నటించేవారని, ఇవాళ స్పీకర్ పరిస్థితి కూడా అలాగే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు పంపించారు. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ రానున్న క్రమంలో బీజేపీ నుంచి బయటకు రావాలని ఆయన అనుచరులు ఆరూరి రమేష్ పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన రాజీనామా లేఖను పంపించారు. ఈ నెల 28న కేసీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకునేందుకు ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు. తెలంగాణలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం రెఫరెండంగా భావించాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారని, దానిని తాను వ్యక్తిగతంగా స్వీకరిస్తున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇది రెఫరెండం అని చెప్పిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. అయినా బుద్ధి రాకపోగా స్థానిక ఎన్నికల్లో మళ్లీ సవాల్ విసిరారని దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట, ఖమ్మం జిల్లా ఏదులాపురంలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కమిషన్ల కోసం పనిచేసి దాచుకున్నది, దోచుకున్నది కక్కిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే ఆరాటపడిందని, వాటిపై ఆశతోనే కాళేశ్వరంపై దృష్టి పెట్టి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల కోట్ల కమిషన్లు వస్తాయనే ఆశతోనే దృష్టి పెట్టారని, పేదలకు ఇల్లు కడితే కమిషన్లు రావనే సాకుతో ఆ పథకాన్ని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తాగినోడే తాళ్ల పన్ను కట్టాలి అన్న చందంగా చేసిన తప్పులకు ఎప్పుడైనా శిక్ష తప్పదని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వ్యవహార తీరు చూస్తే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని విమర్శించారు. ఈ కేసులో ఎలాంటి తప్పు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పుర ఎన్నికల ప్రకటన నేడు జారీ కానుందని పురపాలక శాఖ అధికారులు సమాచారం. అయితే ఎన్నికల ప్రకటనతో పాటే షెడ్యూల్ కూడా ప్రకటిస్తారా లేదా అనే చర్చ అధికారుల్లో ఉంది. ఒకవేళ ప్రకటనతో పాటు షెడ్యూల్ కూడా ఇస్తే 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుందని అధికార వర్గాల సమాచారం. ఇక ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పండుగ ఉన్నందున ఆలోపే ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నట్లు తెలిసింది. తెలంగాణలో 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధంగా ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ క్షణంలో నిర్వహించినా యంత్రాంగమంతా సిద్ధంగా ఉందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ ఫ్యాన్లు, ఏసీలకు పని చెప్పాల్సి వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు 14 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇక ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధారిలో కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా నమోదైంది. ఇక హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 19 మధ్య, గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా దగ్గు నివారణ కోసం వాడే కొన్ని సిరప్లు యువతను మత్తులో ముంచెత్తుతున్నాయి. వారి భవిష్యత్తును ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. చాలా కాలంగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా సాగుతున్న ఈ కోడిన్ సిరప్ మాఫియా ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలకు పాకి యువతను నిర్వీర్యం చేస్తోంది. చదువుకునే వయసులోని కుర్రాళ్లు, రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు ఈ సిరప్ మత్తులో తూలుతున్నారు. సాధారణంగా దగ్గు నివారణకు వాడే కోడిన్ సిరప్ ధర బహిరంగ మార్కెట్లో 120 నుంచి 180 వరకు ఉంటుంది. కానీ ఈ చీకటి వ్యాపారంలో ఒక్కో సీసా నుంచి తీసే చిన్న మోతాదు 40 నుంచి 60 దాకా అమ్ముతున్నారు. దీనికి అలవాటు పడ్డ వారి వల్ల ఒక్కో దుకాణంలో రాత్రికి రాత్రే 20 నుంచి 25 సీసాలు ఖాళీ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో అక్కడి పోలీస్ నార్కోటిక్ విభాగపు అధికారులు చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం యూపీలో ఒక్క నగరానికో ప్రాంతానికో పరిమితం కాలేదు. లక్నో నుంచి రాంచీ వరకు, పాట్నా నుంచి బంగ్లాదేశ్ సరిహద్దుల వరకు ఈ మత్తు సామ్రాజ్యం విస్తరించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. కోడిన్ సరఫరా ఎలా చేయాలనే విషయంలో ఈ ముఠాలు నకిలీ కంపెనీలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని ఫ్యాక్టరీలలో ఈ దగ్గు మందుల తయారీ అవుతున్నాయి. అక్కడి నుంచే ఈ మందులు బయలుదేరుతున్నట్లు గుర్తించారు. డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం ఈ విభాగంలో ఉన్న మందులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న వైద్యుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదు. ఎవరికి విక్రయించారో రిజిస్టర్లో నమోదు చేయాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. తెలంగాణలో దగ్గు మందులను అక్రమంగా వినియోగించే వారిపై రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరిస్తోంది. అధికారులు ప్రతి నెల 1-2 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మందు షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. గత నెల హైదరాబాద్ నగరంలో మందుల దుకాణానికి చెందిన ఓ మహిళ కోడిన్ కు అలవాటు పడిన వారిని గుర్తించి వారికి అక్రమంగా దాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. లోతుగా విచారించగా ఆమె భర్తకు ఫార్మా లైసెన్స్ ఉందని, దాంతో ఈ సిరప్లను తయారు చేస్తున్నారని గుర్తించి ఆ లైసెన్సును రద్దు చేసి కేసులు నమోదు చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డలో అంకురార్పణ జరిగింది. వనదేవత సమ్మక్కను వివాహం చేసుకునేందుకు వేపలగడ్డలో పెళ్లి కుమారుడిగా ముస్తాబై పగిడిద్దరాజు మేడారం బాట పట్టారు. సమ్మక్క భర్త సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు వేపలగడ్డ నుంచి మేడారం చేరుకుంటేనే జాతరకు బీజం పడుతుంది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు అర్రెం వంశానికి చెందిన పగిడిద్దరాజును వేపలగడ్డ గ్రామానికి చెందిన అర్రెం వంశీయులు తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. శివసత్తుల పూనకాలతో, డోలి వాయిద్యాల మధ్య ఆదివాసీ సంప్రదాయాలతో పగిడిద్దరాజును గర్భగుడి నుంచి గద్దెలపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. గద్దెల నుంచి పగిడిద్దరాజు పడిగలతో కాలినడకన మేడారం జాతరకు పయనమవుతారు. గ్రామాన భక్తుల మొక్కులతో 2 రోజుల పాటు ప్రయాణం సాగనుంది. 70 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణంలో వీరితో పాటు మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల గ్రామానికి చెందిన పెనక వంశీయులు లక్ష్మీపురంలో కలుసుకుంటారు. మహాజాతర ప్రారంభానికి ముందు రోజు జంపన్నవాగు ప్రాంతంలో బస చేస్తారు. పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు, సారలమ్మ, సమ్మక్క దేవతల ప్రవేశంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. జాతరలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఏఐ సహకారంతో అత్యాధునిక డ్రోన్లు, సీసీ కెమెరాలతో పోలీస్ శాఖ సన్నద్ధమైంది. మృత్యుపాశంగా మారిన చైనా మాంజాకు మరో నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో కలిసి 5 ఏళ్ల బాలిక బైక్ మీద వెళ్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో గాని మాయిదారి చైనా మాంజా ఆ చిన్నారి మెడకు బిగుసుకుంది. తగలగానే గొంతు కోసుకుపోయింది. ధారగా రక్తం పోతుండగా అపస్మారక స్థితికి చేరుకున్న బిడ్డను ఆ తండ్రి చేతుల్లోకి తీసుకుని ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారకమైన ఘటన కుకట్పల్లిలో జరిగింది. గోకుల్ ఫ్లాట్స్ కు చెందిన ప్రేమ్ సాగర్ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు భార్య, 2 కూతుళ్లున్నారు. ప్రేమ్ సాగర్ సోమవారం భార్య పిల్లలతో కలిసి బైక్ పై నిజాంపేట కొత్త ఇంటి పనులు జరుగుతున్న సైట్ కు వెళ్లారు.
అక్కడి నుంచి కుకట్పల్లిలోని ఓ జ్యువెలరీ దుకాణంలో స్కీమ్ డబ్బు కట్టేందుకు బయలుదేరారు. జ్యువెలరీ దుకాణం దాటి కాస్త ముందుకు వెళ్లినట్లు గుర్తించిన ప్రేమ్ సాగర్ యూటర్న్ తీసుకున్నాడు. కూకట్పల్లి వివేకానంద నగర్ పిల్లర్ నెంబర్ 781 వద్దకు రాగానే బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్న చిన్న కూతురు నిస్విక ఆదిత్య గొంతుకు చైనా మాంజా చుట్టుకుంది. తీవ్రంగా గాయపడిన బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కంటికి మంటికి ధారగా రోధిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఏపీలో 2 ఏళ్ల క్రితం 2023 డిసెంబర్ 7న జారీ అయిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రక్రియ నేటికి నత్తనడకన సాగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికేట్ల పరిశీలన వంటి కీలక దశలు పూర్తి చేసుకున్నప్పటికీ తుది ఫలితాల వెల్లడికి మోక్షం కలగడం లేదు. ఉద్యోగార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2023కు ముందు 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. అంటే ఇప్పటి వరకు 7 ఏళ్ల కాలంలో 2 నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి. తరచూ నోటిఫికేషన్ లేకపోవడంతో 2023 చివరిలో భారీ సంఖ్యలో 905 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన ఏకైక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇదే. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత ఏడాదికి 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ జరిగాయి. 4.04 లక్షల మంది ప్రిలిమ్స్ రాయగా మెయిన్స్కు 92,250 మంది ఎంపికయ్యారు. వారిలో సర్టిఫికేట్ల పరిశీలనకు 2,559 మంది అర్హత సాధించారు. ఆ ప్రక్రియ కూడా పూర్తవగా కోర్టు కేసులు, ఇతర కారణాలతో తుది ఫలితాలు మాత్రం విడుదల కావట్లేదు. ఏపీ ప్రభుత్వం అంతకు ముందున్న రోస్టర్ విధానం స్థానంలో కొత్తగా హారిజెంటల్ రోస్టర్ విధానం ప్రవేశపెట్టింది. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడా కోటా అభ్యర్థులకు ఈ విధానంతో సమాన అవకాశాలు లభిస్తాయి. అయితే గత విధానం తరహాలో ఏ పోస్టు ఎవరికి వస్తుందనేది హారిజెంటల్ రిజర్వేషన్లో ఖచ్చితంగా అంచనా వేయలేరు. అసలు ఈ రోస్టర్లోనే తప్పులున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. దానిపై చాలా కాలం విచారణ అనంతరం గత డిసెంబర్ 30న హైకోర్టు ఆ పిటిషన్లు కొట్టివేసింది. మరో 3 క్రీడా కోటా అభ్యర్థులు క్రీడా కోటా అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికే చాలా కాలం అయినందున క్రీడా కోటాలో 2 అభ్యర్థులకు 2 పోస్టులు రిజర్వ్ చేసి ఫలితాలపై ముందుకు వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. కొట్టేసిన రోస్టర్ విధానంలో ఇప్పుడు మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దానిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై వాదనలు మొదలైతే తుది తీర్పు వెల్లడికి ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. ఇలా కేసులు నమోదవుతూ ఫలితాలు ఆగిపోతూ ఉంటే తామేం చేయాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. బంగారం ధర తులం 1.6 లక్షలకు చేరింది. పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఒక ట్రాయ్ ఔన్స్ పుత్తడి విలువ తొలిసారిగా సోమవారం $5,000 మైలురాయిని దాటింది. ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ యాన్యువల్ ప్రెసిషన్స్ కొత్త సంవత్సరం ప్రారంభమై ఇప్పటికీ కేవలం 26 రోజులు మాత్రమే గడిచాయి. ఈ 26 రోజుల్లోనే బంగారం ధర ఏకంగా 18% పెరిగిందంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించి డాలర్లలో ఉన్న రష్యా విదేశీ నిల్వలను స్తంభింపజేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒక భయం పుట్టింది. రేపు మాపై కూడా ఇలాగే ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటి అనే భయంతో పలు దేశాల కేంద్ర రిజర్వ్ బ్యాంకుల డాలర్లపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున పసిడి కొనుగోలును ప్రారంభించాయి. అప్పుడు మొదలైన పుత్తడి ధరలు అసాధారణ దూకుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న విపరీతమైన నిర్ణయాలతో మరింతగా పెరిగింది. బంగారం ధరలు నానాటికి ఎగబాకుతుండటంతో పెట్టుబడిదారుల్లో పుత్తడి కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. తమిళనాడులో 4 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆర్యులు, ద్రావిడుల మధ్య సరికొత్త యుద్ధంగా మారుతాయని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ బీజేపీ తమిళనాడు భాషా సంస్కృతులను నూన్యత పరచాలని చూస్తున్నట్లు ఆరోపించారు. 1960లో రాష్ట్రంలో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ తిరుచిరాపల్లికి చెందిన చిన్నస్వామి అనే వ్యక్తి ప్రాణత్యాగం చేశాడు. దీనిని పురస్కరించుకొని తమిళనాడులో ఏటా జనవరి 25న భాషా అమరవీరుల దినం నిర్వహిస్తుంటారు. ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. సోమవారం తంజావూరు సమీపంలోని సెంగిపట్టి మైదానంలో జరిగిన డీఎంకే మహిళా విభాగం డెల్టా జోన్ మహానాడు సభలో కూడా ప్రసంగించారు. ఇండో ఆర్యన్ తెగలు ఉత్తరాది నుంచి స్వదేశీ ద్రావిడులను దక్షిణాదికి తరిమివేసే ఉత్తర భారతంలో స్థిరపడ్డారని తమిళనాడులో ఓ వాదన ప్రచారంలో ఉంది. ఆర్య ద్రావిడ సమరం వ్యాఖ్యలతో స్టాలిన్ మరోసారి వాటిని తెరపైకి తెచ్చారు. ఢిల్లీ కర్తవ్య పథలో గణతంత్ర దినోత్సవాల కవాతును వీక్షించేందుకు విపక్ష నేతలకు కేటాయించిన సీట్ల కేటాయింపుపై రగడ జరుగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు 3వ వరుసలో సీట్లు కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వ అసహనాన్ని సూచిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుర్జేవాలా X1లో పోస్టు చేశారు. ఇక బీజేపీ కావాలనే రాహుల్ గాంధీని అవమానించిందంటూ కాంగ్రెస్ ఎంపీ
మాణికం ఠాగూర్ ఆరోపించారు. 2014లో అద్వానీ లోక్సభ, రాజ్యసభలో విపక్ష నేత కాకున్నా ముందు వరుసలో సీటు కేటాయించామంటూ ఆయన పాత ఫోటోను ఎక్స్లో జత చేశారు. అయితే ప్రోటోకాల్ వ్యవహారాలను రాష్ట్రపతి సచివాలయం నిర్ణయిస్తుందని బీజేపీ స్పష్టం చేసింది. ప్రోటోకాల్ ప్రకారం విపక్ష నేతలు 7వ ర్యాంకు కిందకు వస్తారని, కాంగ్రెస్ కావాలని రాజకీయం చేస్తుందని తెలిపింది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందూయేతరులను అనుమతించరు. అంతేకాదు ఈ 2 పుణ్యక్షేత్రాల కమిటీ పరిధిలోకి వచ్చే మరో 46 ఆలయాల్లో కూడా హిందూయేతరులను అనుమతించరాదని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలో ప్రతిపాదనను ఆమోదిస్తామని కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. చార్ధా యాత్రలో భాగమైన మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గంగోత్రిలో ఇప్పటికే హిందూయేతరులను అనుమతించరాదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మద్దతు పలకగా కాంగ్రెస్ తప్పుపట్టింది. చరిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే భారత్ EU శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత బృందం ఈ సదస్సులో సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో భారత్తో పాటు యూరోప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఒప్పందంతో 200 కోట్ల జనాభాతో కూడిన అతి భారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25% సమానమని ఇటీవల ఉర్సులా వ్యాఖ్యానించడం ఈ ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతోంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో వాణిజ్యం, వాతావరణ మార్పులు, టెక్నాలజీ తదితర రంగాల్లో భారత్, యూరప్ మధ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. భారత్ విజయవంతంగా ఉంటేనే ప్రపంచం మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉంటుంది. భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావడం తన జీవిత కాలం పాటు గుర్తుంచుకోదగిన గౌరవం అంటూ ఉర్సులా తన సంతోషాన్ని వెల్లబుచ్చారు. నేడు జరిగే భారత్ EU శిఖరాగ్ర సదస్సులో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సిరీస్కు ముందే గాయపడిన తను శస్త్రచికిత్స చేయించుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పునరావాస శిబిరంలో కోలుకుంటున్నాడు. అయితే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని BCCI ప్రకటించింది. మొదట తొలి 3 మ్యాచ్లకు తిలక్ అందుబాటులో ఉండడాన్ని ప్రకటించిన సెలెక్టర్లు అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన 2 మ్యాచ్లకు కూడా అయ్యర్ జట్టుతో పాటే ఉండనున్నాడు. మరోవైపు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాక టీ20 వరల్డ్ కప్ కోసం వచ్చే నెల 3న భారత జట్టుతో పాటు కలవనున్నాడు. ముంబైలో 4న దక్షిణాఫ్రికాతో జరిగే ఏకైక వార్మప్ మ్యాచ్లో అతను ఆడే అవకాశం ఉంది.